పాకిస్తాన్‌లో ఉందా? తెలంగాణ అన్నటువంటిది భారతదేశంలో భాగం. ఈ ఇక్కడ అడుగుపెట్టే హక్కు నాకుంది. ఇప్పుడు గనక నేను గట్టిగా మాట్లాడకపోతే ఇందులో దేశభక్తి లేనట్టయిపోతుంది. ఏదో పాలస్తీనాలోకెళ్ళినట్టు, పాకిస్తాన్‌లోకెళ్ళినట్టు బిహేవ్ చేస్తున్నారు. పాకిస్తాన్‌ని ప్రేమించే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళొచ్చి ఇట్లా మాట్లాడతారా? ఇక్కడ చిచ్చు పెడతారా? నేను భారతీయుడిని. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు నాకుంది. పా భారతదేశంలోనే ఇక్కడ కూడా ఉంది తెలంగాణ. కాబట్టి వస్తాను, వచ్చాను, ఉంటాను, పోటీ చేస్తాను, ఎన్నికల్లో తిరుగుతాను, నిలబడతాను. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చినటువంటి మాట. పవన్ కళ్యాణ్ అక్కడికి రావద్దు అన్నటువంటి మాట ఎవడన్నా అన్నాడంటే వాడు పనికిమాలినోడై ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటున్నాడు. ఇక్కడ ఆయన ఓ రకంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతల కోసం, మిగతాదంతా సినిమాలు అక్కడే తీస్తున్నారు, అక్కడే ఉంటున్నారు. శని ఆదివారాలు కూడా అక్కడే ఉంటున్నారు. వారంలో 3 రోజులు 4 రోజులు ఈవెన్ పొద్దున పూటలెళ్ళి సాయంత్రం వస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకేముంది అందులో? ఇంకోటి, ఇప్పుడు ఏదో వస్తే చూస్తామా ఊరుకుంటామా అంటే ఏం చేస్తారు? వస్తే చూసుకోవడానికి, ఊరుకోవడానికి. ఇప్పుడు ఆ లెక్కన అక్కడ ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ నేను కాంట్రాక్టర్ల పాయింట్ ఎత్తారు. అదే ఎందుకు? అక్కడున్న అసలు గుజరాత్ వాళ్ళు అక్కడే ఉంటున్నారు, రాజస్థాన్ వాళ్ళు అక్కడే ఉంటున్నారు, అలాగే బెంగాల్ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అందరూ ఉండగా పర్టికులర్గా ఆంధ్ర వాళ్ళకే ఉండటానికి ఏమైనా అబ్జెక్షన్ ఉంటుందా? ఆ లెక్కనైతే భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ వాళ్ళు పనిచేయట్లేదా? ప్రపంచంలోని ఇతర దేశాల్లో తెలంగాణ వాళ్ళు పనిచేయట్లేదా? అక్కడ ఎవరన్నా అంటున్నారా? లేదు. అనవసరమైన వివాదం. ఎవడో నోటి తొత్తరగాడు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు అట్లా ఆఫ్టర్ ఆల్ ఒక బచ్చాగాడు మాట్లాడే మాటలను సీరియస్గా తీసుకోనక్కర్లేదు. ఆ లెక్కనైతే అన్ని పార్టీలు కారుకోతలు కూసినయే దేశాన్ని గురించి. దక్షిణాది విడిపోవాలని కారుకోతలు కూయలేదు ఎక్కడ. ఏ పార్టీలు? దాదాపుగా నేను పేర్లు చెప్పను, ఎందుకంటే ఇప్పుడు అనవసరం. అయిపోయిన గతించిపోయినటువంటి వ్యవహారం. దక్షిణాది నుంచి విడిపోవాలి, దక్షిణాది విడిపోవాలి భారతదేశం నుంచి అని మాట్లాడినటువంటి వాళ్ళు. అట్లాగే ఉత్తరాది పార్టీలు అంటూ బీజేపీని తిట్టినటువంటి వాళ్ళే. కాబట్టి ఇక్కడ తెలాపాపం తలాపిడికడు. మెయిన్ అయితే పవన్ కళ్యాణ్ దేశభక్తిని ఎవడూ శంకించడు. అలా శంకించేవాడు ఉంటే అంతకు మించిన అసమర్థుడు ఇంకోడు ఉండడు.